India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. నిద్ర లేమి ఇది ప్రతి ఒక్కరిలో ఉండే సమస్య. నిద్రపోతే ఆరోగ్యంగా ఎంత బాగా ఉంటామో నిద్ర లేకపోతే అన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరి సరైన నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఇదే కదా మీ డౌట్. ఎస్, మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆక్యుపంచరిస్ట్ హీలర్ జనార్దనాచారి కాపతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎస్, ప్రతి ఒక్కరు నిద్రపోవాలని అనుకుంటాము, కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్ వల్ల స్ట్రెస్కి గురై చాలా మందిలో సరైన నిద్ర పట్టదు. ఏం చేయాలంటారు? ఇప్పుడు నిద్ర అనేది దాదాపు కరువు అయిపోయింది. చాలామందికి మీరు అన్న పెద్ద సమస్యగా మారింది. పక్కలో అడ్డు దూరలు ఇటు దూరలు ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుంటున్నారు. సో నిద్ర పట్టకపోవడం వల్ల చాలా చాలా అనర్థాలు ఉన్నాయి. ముందు మార్నింగ్ ఫ్రెష్గా లేవలేం, యాక్టివ్గా ఉండలేం. అంటే మరుసటి రోజు అంత ఎనర్జెటిక్గా ప్రారంభం కాదు. రెండవది ఏంటంటే ఈ నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ సమస్యలు కూడా వస్తాయి, అరుగుదల సమస్యలు. మూడవది ఇంకోటి ఈ మధ్య చెప్తున్నారు, మన హార్ట్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే రెస్ట్ లేకపోవడం వల్ల హార్ట్ బీట్ కూడా ఎక్కువ అవుతుంది నిద్రలో. ఒక రోజు కాదుగా, ఇయర్స్ సంవత్సరాల తరబడి అలా నిద్ర సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఈ హార్ట్ నైట్లో తీసుకోవాల్సిన రెస్ట్ కూడా తీసుకోదు. అట్లా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆహారం ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ఆహారం పగటిపూట సంబంధించింది, నిద్ర రాత్రిపూట సంబంధించింది. రాత్రి పగలు ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవన బ్యాలెన్స్, వేడి చల్లదనం. చాలా సింపుల్గా బాగా చెప్పారు సార్. రాత్రి పగలు భార్య భర్త బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ సరిగ్గా సమతౌల్యంగా ఉంచేలా చేసేది నిద్ర. సో అందుకని మనం ఏం చేద్దామంటే దీనికి ప్రేక్షకులు ఎవరికి వాళ్ళే నిద్ర పట్టని వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే ఈ ప్రెషర్ పాయింట్స్ చేసుకొని హాయి నిద్రపోయేలా చేయొచ్చు. ఏంటి, మన వీడియో చూస్తూ వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు. ఇప్పుడు అవేంటంటే మన ఆక్యుప్రెషర్ అనే దాంట్లో చెప్తుంది ఏంటంటే ఈ పంచభూత శక్తులు అని ఉంటాయి. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు, 5 ఎలిమెంట్స్ అంటాం. దాంట్లో 1 లేదా 2 ఎలిమెంట్స్ శక్తులు, ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే ఈ సమస్య వస్తుంది. ఏమంటారు అవి? అగ్నితత్వము, ఫైర్ ఇంబ్యాలెన్స్ అంటే మనసులో ఉండదు, అలజడి, ఆందోళన, టెన్షను, ఉరుకు పరుగులు. సో ఎప్పుడు అలా డ్రీమ్స్, ఏదో ఒక ఊహలు అలా మనని తరుముతుంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసి మనసులో తేవగలిగిన పాయింట్ అంటే ఒక కామ్నెస్ తీసుకొచ్చేది ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఇంట్యాంగ్ అంటాం, బ్రుకుటి మధ్యలో ఉంటుంది ఇంట్యాంగ్. ఇది మెల్లగా 1 నిమిషం 2 నిమిషాలు చేయొచ్చు. ఈ బ్రుకుటి మధ్యలో మీరు అందరు చాలామంది బొట్టు పెట్టుకుంటారు కదా, ఇక్కడ దీన్ని ఇంట్యాంగ్ అంటారు చైనీస్లో. 3rd ఐ పాయింట్ అంటారు, చిల్ పిల్ అంటారు. శివుడికి కూడా 3rd ఐ పాయింట్ ఉంటుంది, మూడో కన్ను అంటారు. సో ఈ పాయింట్ కనుక 1-2 నిమిషం ఎలా కూర్చొని చేయాలి. ఇట్లా మన నిటారుగా ఉండాలి, స్పైన్ ఇలా నిటారుగా ఉండాలి. ఇలా కూర్చొని మెల్లగా క్లాక్ వైజ్లో ఇలా ఒక నిమిషం 2 నిమిషాలు చేయొచ్చు. దీని తర్వాత ఇక్కడ స్ట్రైట్కి ఇలా పైకి వెళ్తే ఈ హెయిర్ స్టార్ట్ అయ్యే ప్రారంభంలోనే ఇంకొక పాయింట్ ఉంది, DU24 అంటుందని. సో అందుకని ఇలా చేయొచ్చు. లేదా దీన్ని సపరేట్ చేయొచ్చు, దీన్ని కూడా సపరేట్ చేయొచ్చు. ఏం చేయాలి? ప్రెషర్ చేయడమే, మసాజ్ చేయడమే. 1 నిమిషం చేయొచ్చు. ఇక్కడ మెల్లగా 130 సెకండ్స్ ఇక్కడ అంతే. ఇలా చేయడమే, ఇలా ప్రెస్ నొక్కి వదలడం ఒక పద్ధతి. సర్క్యులర్ మోషన్లో చేయొచ్చు, లేదా ఇలా నొక్కి వదలొచ్చు కూడా. ఏది కన్వీనియంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ 30 సెకండ్స్, ఇక్కడ ఒక 30 సెకండ్స్. ఈ 2 ఏం చేస్తాయంటే ఇది ప్రూవెన్ పాయింట్స్. ఇవి చాలా మనసుని కామ్ డౌన్ చేయగలుగుతాయి. మన నర్వస్ సిస్టమ్ని, యాజిటేటెడ్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా, దాన్ని ఒక కామ్ డౌన్ చేయగలుగుతాయి. దాంతో ఒక ముందు ప్రశాంతత వస్తుంది. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకొక పాయింట్ ఉంది, అది డైరెక్ట్గా అగ్నితత్వాన్ని బ్యాలెన్స్ చేసే పాయింట్. అది చేతుల్లో ఉంది.
ఇక్కడ ఏ ఉంటుంది. చెయ్యి రైటా, రెండు లెఫ్టా? చేతుల్లో ఉంది. ఓకే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన నిద్ర మన చేతుల్లోనే. ఓకే. సో ఇప్పుడు ఇది ఉంగరపు వేలు, ఇది చిటికెన వేలు, రింగ్ ఫింగర్ అండి. ఇది రింగ్ ఫింగర్, ఇది పింక్ ఫింగర్ అండి. ఈ రెండింటి మధ్యలో ఇలా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఈ క్రీజులో, రిస్ట్ క్రీజులో జాయిన్ అవుతుంది. గీసి చూపిస్తాను తప్పకుండా. బట్ కొంచెం మోర్ క్లారిటీ ఉంటుంది కదా. ఈ రెండు ఫింగర్స్ మధ్యలో నుంచి ఇలా కిందికి వస్తున్నాం, ఇక్కడ జాయిన్ అయింది. ఇది రిస్ట్ క్రీజ్ అంటాం దీన్ని. ఒక్కసారి చూపించండి మా వ్యూవర్స్కి. ఇది రిస్ట్ క్రీజ్. ఈ రిస్ట్ క్రీజ్లో ఈ రెండు వేళ్ళు, చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య నుంచి ఇలా కిందకు వచ్చినప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ చిన్న ఒక గ్రూవ్ ఉంటుంది, మీరు గమనించండి. ఒక చిన్న గ్రూవ్ ఉంటుంది, ఒక గ్రూవ్. ఈ గ్రూవ్లో మెల్లగా ఒక నిమిషం ప్రెస్ చేసి చూడండి. ఇప్పుడు గట్టి చేయగా నిద్రపోతారు. అంత పవర్ఫుల్ పాయింట్ ఇది. అలా చేస్తుంటే కామ్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ హార్ట్ మెరిడియన్ ఇలాగే ఉంచాలి అసలు, లేకపోతే అక్కడ ఇక్కడ ఇటువైపు ఈ వైపు చేస్తున్నారు, ఈ వైపు ఈ రెండు ఫింగర్స్ కరెక్ట్. ఇలా కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ జాయిన్ అవుతుంది కదా, ఇక్కడ జాయిన్ అవుతుంది ఈ క్రీజ్లో. లేదనుకుంటాను సార్, ఇటువైపు ఉంటుంది. నాకుందా? మీకు కూడా అందరికి ఉంటుంది. ఇక్కడ ఈ వైపు అక్కడ కొంచెం పైకి, అక్కడ ఒక చిన్న గ్రూవ్ లాగా కనిపిస్తుంది, ఒక చిన్న ఉంది కదా, అది పాయింట్. ఈ మధ్యన ఇలా వచ్చారు కదా, అది పాయింట్. ఏం చేయాలి? ఇలా ప్రెస్ చేయండి, చేతిని ఖచ్చితంగా ఇలాగే ఉంచుకోవాలి. అలా మామూలు పెట్టండి, లేకుంటే ఇప్పుడు నేను చెప్పడం కోసం ఇలా చూపిస్తున్నాను. లేకుంటే ఇలా పెట్టి కూడా చేయొచ్చు కదా. ఇలా చేతి కింద ఇలా చెట్టి ఇప్పుడు పెన్ ఏం చేస్తామంటే ఇలా క్లోజ్ చేసేస్తాం, మళ్ళీ పెన్ను ఓపెన్ చేసి చేయకూడదు, అది కుచ్చుకుంటుంది. ఇలా బ్లంట్ సైడ్ పెట్టి ఈ పాయింట్లో మెల్లగా ప్రెస్ చేస్తాం. 1 2 3 1 నిమిషం. ఈ 2 హ్యాండ్స్ కూడా ఉన్నాయి, ఈ హ్యాండ్లో కూడా ఉంటుందిగా. కానీ లెఫ్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇది హార్ట్కి సంబంధించిన మెరిడియన్ కాబట్టి ముందు హార్ట్ని ప్రశాంతం చేయాలి. అగ్నితత్వం అంటే హార్ట్ మెరిడియనే కదా, సో ఫైర్ ఎలిమెంట్. ఇది అగ్నితత్వం కాస్త ఇది భూమి మూలకం, ఇది అగ్ని మూలకం. ఈ అగ్ని అనే ఒక మూలకాన్ని భూమి మూలకంతో కలిపినప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతత వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ ఎంత టెన్షన్లో ఉన్నా ఇలా చేస్తే నిద్ర పడుతుందా? ఖచ్చితంగా నిద్రపడి తీరుతుంది. డే టైంలో కూడా డే టైంలో కూడా ప్రశాంతం అవుతుంది. యాంగ్జైటీ, మీరన్న గుండె దడదడ, భయం, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, ఏదో హార్ట్లో ఆందోళన ఉంది, ఏదో జరుగుతుంది అన్న వస్తుంది కదా, అప్పుడు కూడా చేసి చూడండి, కామ్ డౌన్ అవుతుంది. హార్ట్ కాస్త మెల్లగా కంట్రోల్ అయిపోతుంది, రెగ్యులర్ నార్మల్ బీట్లోకి వచ్చేస్తుంది. లయ తప్పిన గుండెని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది ఈ పాయింట్. చాలా చాలా ఎక్సలెంట్ పాయింట్. ఈ పాయింట్ పేరు ఏంటంటే H7, హార్ట్ మెరిడియన్లో 7 పాయింట్, H7 పాయింట్. చాలా చాలా బెటర్ పాయింట్ ఇది మన నిద్రకి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. ఇంటాంగ్ అయితే ఫోకస్ పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, బ్రెయిన్ కామ్ డౌన్ చేస్తుంది. ఇది లోపల ఉన్నటువంటి ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే లోపల పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఎంతసేపు చేయాలంటారు? ఇది ముఖ్యంగా మనం నిద్ర కోసం చేస్తున్నాము, ప్రశాంతత కోసము. ఇది 30 సెకండ్స్, ఇది ఒక 30 సెకండ్స్ కదా, ఒక 1 మినిట్ అయిపోయింది. ఇక్కడ ఒక 1 మినిట్, ఇక్కడ ఒక 1 మినిట్, ఇంత సక్కర్లే, అంతే. ఈలోగా నిద్రలో జారుకుంటారు. పిల్లలైతే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంత గట్టి ఇలా కూడా చేయక్కర్లే, టచ్ చాలు. నోట్ చేసుకోండి, చిన్నపిల్లలు పడుకోవట్లేదు అని బాధపడే పేరెంట్స్ కి చాలా మెల్లగా 8 ఇయర్స్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ కొంతమంది ఇబ్బంది పడుకోకుండా ఏదో గేమ్స్ ఆడుతూ డిస్టర్బ్ చేస్తారు కదా, మెల్లగా ఇంకా చిన్నపిల్లలు కూడా చేయండి, ఒక 5-6 ఏళ్ళు మెల్లగా మనం చేసినా సరిపోద్ది. టచ్ చేయండి, కరెక్ట్, టచ్ చేయండి, ఇలా టచ్ చేయండి, పడుకుంటారు. అంత పవర్ఫుల్ పాయింట్స్ ఇవి. H7 ఈ పాయింట్, ఇది 2 చేతుల్లో ఉంది. ఇంటాంగ్ చిల్పిల్ పాయింట్ ఈ మధ్యలో ఉంది. ఇక్కడ DU24 అనే పాయింట్ ఉంది. ఈ 3 పాయింట్లు నేను చెప్పాలంటే ఈ మంచి 3 త్రిశూలాల్లాగా పనిచేస్తాయి. స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా అవసరం లేదు. స్లీపింగ్ టాబ్లెట్ వల్ల ఏమవుద్దంటే టాబ్లెట్ వేసుకొని పోయిన నిద్ర కాదు కదా. ఇప్పుడు మనం మద్యం సేవించి పడుకున్నాడు అనుకోండి, అది కూడా నిద్ర కాదు కదా.
అదొక మత్తులో మనం దొరలడం తప్ప నిద్ర కాదు అది. ట్యాబ్లెట్ కూడా నిద్ర రాని, అది న్యాచురల్గా బాడీకి వచ్చే నిద్రనే నిద్ర. ఆ నిద్రలోనే మన ఎలా బాడీ సార్ గుర్తించేది మంచి నిద్ర అంటే మామూలు నిద్రకి ఏంటి డిఫరెన్స్ నాకు ఏంటి అర్థం తేడా? కాదు. కరెక్ట్. ఎలా అంటే ఉదయం లేచినప్పుడు యాక్టివ్గా ఫ్రెష్గా లేచిన సందర్భం ఉంటేనే అది అది రాత్రి మంచి డీప్ నిద్ర. స్లీప్ పోయాడని అర్థం, మంచి నిద్ర. పొద్దున చిరాకుతో ఏదో లేచాడు ఎందుకు మళ్ళీ అంత సరిగ్గా ఫ్రెష్నెస్ లేదనుకోండి, అది ప్రాపర్ స్లీప్లోకి వెళ్ళలేని అర్థం. నిద్రలో ఏమవుద్దంటే ఒక మేజర్, ఇందాక అనుకున్నాం రాత్రి పగలు నిద్ర, రాత్రి కొంచెం ఫ్యామిలీ అనుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ లాంటిది. ఏమవుద్ది, ఎందుకు డిస్టర్బ్ అయితే ఏమవుద్దంటే బాడీ క్లెన్జింగ్ జరగదు. వ్యర్థాలన్నీ నిద్రలోనే క్లీనింగ్ జరుగుతుంది. ఎస్. మార్నింగ్ తెల్లవారేసరికి క్లెన్జింగ్ జరిగి బాడీలో అన్నీ కూడా బార్డర్లకు వచ్చి ఉంటాయి. స్వెట్, వ్యాక్స్, ఇది నోస్లో నుంచి మన మ్యూకస్, యూరిన్, రెక్టంలోకి అన్నీ రెడీగా బార్డర్లకు వచ్చి ఉంటాయి ఎప్పుడు నైట్ నిద్రపోతే. సో బాడీ తనకు తాను క్లెన్జింగ్, హీలింగ్ చేసుకునే టైమే నైట్. అందుకే నిద్ర చాలా చాలా అవసరం చెప్తున్నాం. కొంచెం నైట్ సరిగ్గా నిద్రపోవాలంటే ఇంకో సూత్రం ఏంటంటే లైట్ ఫుడ్ ఎట్ నైట్. నైట్ అంటే లైట్ ఫుడ్, లైట్ తినాలి. ఎర్లీ ఫుడ్. అలాగే లైట్ ఉంటే కూడా నిద్ర రాదు అంటారు, నిజమేనా సార్? లైట్ ఉంటే నిద్ర రాదు, ఎందుకంటే మన మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ కావడానికి నైటే కావాలి. సో చీకటి ఉన్నప్పుడే అది రిలీజ్ అవుతుంది. సో లైట్ ఉండొద్దు లైట్ నైట్ లో, లైట్ ఉండొద్దు. కానీ లైట్ ఫుడ్ తినాలి. ఫుడ్ లైట్ తినాలంటున్నా, లైట్ వద్దు కానీ ఫుడ్ మాత్రం లైట్గా తినాలి. సో అలా అదేంటి కొంచెం నమ్మిలేదు ఎర్లీగా తింటే పడుకోవడానికి మన భోజనానికి మధ్యలో ఒక 3 hours గ్యాప్ ఉంటే చాలా చాలా కానీ మంచిది. కొందరిని ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటూనే ఉంటుంటారు. అది నిద్ర కాదు యాక్చువల్గా, అది అతి నిద్ర అంటాము. అతి నిద్ర కూడా మంచిది కదా, ఎప్పుడు పడితే పడుకోవడం కాదు కదా. అది పగటిపూట నిద్ర పనికి చేయటం అంటారు, పగటి నిద్ర పనికి చేయటం అంటాం. కాబట్టి అలాంటి నిద్ర కాదు యాక్చువల్. అదొక రకమైన, ఇప్పుడు అదే అంటున్నాను, ఏదైనా బ్యాలెన్స్. నిద్ర రావాలి. ఒక ఆయన వచ్చి నాకు నిద్ర ఏంటి సార్ ఎప్పుడు నిద్రపోతున్నాను అనుకోండి, అది కూడా ప్రాబ్లమే కదా. నిద్ర అస్సలు రాకపోవడం ప్రాబ్లమే, ఎక్కువ రావడం కూడా ప్రాబ్లమే. ఏదైనా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. రైట్ వ్యూవర్స్, తెలుసుకున్నారు కదా. మరి నిద్ర రావాలంటే చక్కని చిట్కా ఒకటి చూసారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.